అదేంటి దోశలు వైట్ కలర్లో ఉండాలి కానీ ఇలా పింక్ కలర్లో కనిపిస్తున్నాయి ఏంటని చూస్తున్నారా? ఓకే, రెసిపీ కావాలంటే మొత్తం వీడియోని చూడండి. ముందుగా దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి మినపప్పు, రైస్, ఇంకా ఇవి కొర్రలు అంటారు, అవి హాఫ్ గ్లాస్ వేసుకోండి. అందులో కొంచెం శనగపప్పు, కొద్దిగా మెంతులు వేసి బాగా కడగాలి. ఒక 3 to 4 టైమ్స్ వాష్ చేసి నానబెట్టుకోండి. ఒక 8 hours వరకు నానబెట్టుకొని మిక్సీ పట్టి ఫెర్మెంట్ చేసుకోండి. చూడండి, పిండి ఎంత బాగా పులిస్తే అంత బాగా వస్తాయి అన్నమాట మనకు దోశలు. ఓకే, ఇప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ వేసి పిండిని బాగా మిక్స్ చేసుకోండి. సాఫ్ట్ బ్యాటర్ అయ్యేలాగా బాగా కలిపితే అవుతుంది. అందులో బీట్రూట్ని పీల్ ఆఫ్ చేసి మిక్సీ పట్టి ఇలా మొత్తం ప్యూరీ లాగా చేసి పిండిలో కలపండి. ఎందుకంటే పిల్లలు బీట్రూట్ తినడానికి అంత ఇష్టపడరు. అందుకే నేను మా పాప కోసం ఎప్పుడు ఇలా బీట్రూట్ మొత్తం ప్యూరీ చేసి పిండిలో కలిపి దానికి దోశలు వేసిస్తాను. ఇట్లా కొంచెం జారుడుగా దోశ పిండిని ఇలా ఉంచుకోవాలి, అప్పుడే మనకు దోశలు కరెక్ట్గా వస్తాయన్నమాట. ఐరన్ పెనం పెట్టుకొని తవ్వ బాగా హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ రాసి దోశలు వేసుకోండి. ఓకే, చూసారా కలర్ చూడడానికి ఎంత బాగుందో. సహజంగా పిల్లలకి, ఆడపిల్లలకి పింక్ కలర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అలా పింక్ కలర్ దోశలు వేసి ఇచ్చారంటే అసలు చాలా బాగా తినేస్తారు. నా దోశ ఎరిగిపోయింది ఏమనుకోకండి. ఓకే, ఇంకో దోశ పర్ఫెక్ట్గా వచ్చిందిలేండి. ఇప్పుడు సర్వ్ చేసుకొని చూడండి, కలర్ చూడండి. అసలు మా పాప అయితే 2 దోసెస్ కంప్లీట్ చేసేసింది. చాలా ఇష్టంగా తిన్న, చాలా బాగున్నాయి మమ్మీ అని కూడా చెప్పింది. మీరు ట్రై చేయండి. నెక్స్ట్ పల్లి చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పల్లీలు వేయించుకొని అందులో జీలకర్ర, అందులోనే జీరా వేశాక కొన్ని ధనియాలు, పచ్చిమిర్చి, ఇంకా వెల్లుల్లి వేయండి. వేస్తే మనకు ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి మీరు చట్నీని. తర్వాత తాలింపు కోసం కరివేపాకు, ఎండుమిర్చి, తాలింపు దినుసులు, జీలో అవన్నీ వేసి బాగా వేగాక, మనకి ఇలా వేగాక కొంచెం చల్లబడినివ్వండి తాలింపుని. అయితే అప్పుడే చట్నీ బాగుంటుంది. అప్పుడు అందులో మిక్సీ పట్టినంత వేసి బాగా కలుపుకొని చూడండి, రెడీ. పింక్ దోసాస్ అండ్ పల్లీ చట్నీ, సూపర్ కాంబినేషన్ కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.